నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. నిద్రలేమి గురక ఈ సమస్యలను గతంలో మనం వయసు పైబడిన వారిలో మాత్రమే చూసేవాళ్ళం. కానీ ఇప్పటి రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలా మందిలో ఈ సమస్యలను మనం చూస్తూ ఉన్నాం. అయితే నిద్రలేమి గురక ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా రెస్పిరేటరీకి సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి, వీటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వయసు పైబడిన వాళ్ళు అలాగే చిన్నపిల్లలు వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే విషయాలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నళిని గారు, కాంటినెంటల్ హాస్పిటల్స్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారండి? గుడ్ అండి. సో మేడం, జనరల్గా మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో శీతాకాలంలో ఉన్నాం. ఈ సీజనల్ చేంజెస్ అనేవి, వాతావరణ మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మన శరీరంలో కూడా చాలా మార్పులను మనం చూస్తూ ఉంటాం. స్కిన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ అలాగే హెయిర్ వైజ్ చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. సో అలాగే ఈ సీజన్లో ఎక్కువగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? సో నేను డాక్టర్ నళిని అండి, కన్సల్టెంట్ పల్మనరీ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కాంటినెంటల్ హాస్పిటల్స్. అయితే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇవి ఎందుకు వింటర్లోనే ఎక్కువ వస్తాయని. మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయన్నమాట. సింపుల్ దగ్గు, జలుబు నుంచి ఎలర్జీలు, అంటే జలుబు తగ్గకపోవడము, కాఫ్, ఫ్లెమ్. ఇప్పుడు మనం చూస్తున్నాం కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నెల, 2 నెలలు, 3 నెలలు కూడా దగ్గు అనేది తగ్గకపోవడం చాలామంది కామన్గా చెప్తున్నారు. అట్లాగే ఆస్తమా అనేది చాలా కామన్. పిల్లల్లో, పెద్దవాళ్ళలో కూడా ఆస్తమా అనేది చాలా కామన్ జబ్బు. రకరకాల టర్మ్స్ వాడతాం మనం దానికి. బ్రాంకైటిస్ అని, ఆ తర్వాత సిఓపిడి, స్మోకింగ్ చేసే వాళ్ళలో కామన్గా వచ్చే జబ్బు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. ఇవన్నీ కూడా రెస్పిరేటరీ డిసీజ్. అంతేకాకుండా లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా అవ్వచ్చు, వైరల్ వల్ల కానీ, ఫ్లూ ఉండొచ్చు, కోవిడ్ ఉండొచ్చు, ఇట్లా రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి మనకి. ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి. ఎందుకు వింటర్లోనే ఎక్కువ రావాలి అంటే, సంవత్సరం అంతా రెస్పిరేటరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కొన్ని తప్పవు బాధలు, కానీ వింటర్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకు అని ఆలోచిస్తే కనుక ఈ రకరకాల ట్రిగ్గర్స్ ఏవైతే ఈ అలర్జీస్ని, ఆస్తమాని, బ్రాంకైటిస్ని ఎక్కువ చేస్తాయో అందులో వైరల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ముఖ్యమైనది. మనకి ఫ్లూ సీజన్ అనేది ఇండియాలో జూలైతో మొదలవుతుంది, బట్ మళ్ళీ ఈ వింటర్లో ఒక పీక్ ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం కోవిడ్ కూడా సర్చ్ చూస్తున్నాం. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి, వింటర్ సీజన్లో. ఎందుకంటే వైరస్ వేడి వాతావరణంలో బతకలేదు. ఈ వాతావరణంలో వైరస్ కూడా ఎక్కువగా విజృంభిస్తుంది అనమాట. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి. 2, ఎప్పుడైతే మనకి చల్లటి గాలి, పొడి గాలి, సో కోల్డ్ ఎయిర్, డ్రై ఎయిర్, ఈ 2 చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైతే మామూలు వాళ్ళకే, ఇప్పుడు ఎవరన్నా బయట వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం అలవాటు ఉందనుకోండి, నార్మల్ హెల్దీ పర్సన్, వాళ్ళు బయట పరిగెత్తడం మొదలెట్టారు అనుకోండి చల్లటి గాల్లో, పొద్దున్న 6కో 5:30కో, ఈవెన్ వాళ్ళకు కూడా ఆయాసము అది రావచ్చు. ఎందుకంటే ఈవెన్ ఆస్తమా లేకపోయినా కూడా, ఎందుకంటే మన గాలి తీసుకెళ్లే ద్వారాల్లో ఉన్న మజిల్స్ ఈ డ్రై ఎయిర్కి, కోల్డ్ ఎయిర్కి స్పందించి ఇరిటబుల్ అయ్యి స్పాజంలోకి వెళ్ళి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో అదే మరి ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లైక్ సిఓపిడి ఉన్నవాళ్ళు, బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ వాళ్ళకి కొంచెం అన్స్టేబుల్గా ఉంటుంది. సో ఈ కోల్డ్, డ్రై ఎయిర్ తోటి మజిల్ స్పాజమ్స్ వచ్చేసి దగ్గు, ఫ్లెమ్ రావడము, ఆయాసము, పిల్లి కూతులు, ఛాతీ బరువుగా అనిపించడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఒకసారి అటాక్లోకి వెళ్ళాక చాలా రోజులు పడుతుంది తగ్గడానికి మళ్ళీ. అంతేకాకుండా ఏమవుతుందంటే ఈ వింటర్లో జనరల్గా బాడీ ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి అనేది. సో దానివల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏం చేస్తాం మనం, ఒక్కొక్కసారి వింటర్లో ఎక్కువ పెద్దవాళ్ళు పర్టికులర్గా బయటకు వెళ్ళరు చల్లగాలికి. సో మనము బయట పొల్యూషన్ ఒకటి, అంతే. బయట పొల్యూషన్ అంటే ఏంటి, మనకి ఈ వెహికల్ పొల్యూషను, దాంతోపాటు ఈ ఫాగ్ ఉంటుంది. ఈ 2 కలిగి స్మాగ్ అని ఫామ్ అవుతుంది. అందుకే మనం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే కూడా మనకి క్లియర్ స్కై కనిపించట్లేదు, ఈ స్మాగ్. దీనిలో మనకి వింటర్లో ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చూసుకుంటూ ఉండాలి కూడా. పర్టికులర్లీ ప్రోన్ పీపుల్, హై రిస్క్ పీపుల్, ఎవరికైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు అలా ఎక్కువ పొల్యూషన్, ఢిల్లీలో అది అయితే పొల్యూషన్ ఎక్కువ ఉన్న రోజులు బయటికి వెళ్ళొద్దని చెప్తాం రెస్పిరేటరీ పేషెంట్స్కి. అయితే మనం ఆలోచించేది బయట పొల్యూషనే కాకుండా ఇండోర్ పొల్యూషన్, అంటే మన ఇంట్లో ఉండే పొల్యూషన్ గురించి మనం ఎక్కువ వాల్యూ ఇవ్వం. ఇల్లు అంటే సేఫ్ అనుకుంటాం, అట్లా కాదు. ఇంట్లో కూడా చాలా పొల్యూటెంట్స్ ఉంటాయి మన పర్టికులర్లీ ఆస్మా పేషెంట్స్కి. లైక్ హెవీ కర్టెన్స్, కార్పెట్స్, బ్లాంకెట్స్, ఇంట్లో పెట్స్, కుక్కలు, పిల్లు ఇట్లాంటి ఉంటే వాటి ఫర్ అంతా పడి, అందుకే బెడ్రూమ్లోకి అట్లీస్ట్ రానివ్వద్దు అని చెప్తాం అనమాట. ఆ తర్వాత అంతేకాకుండా ఏ రకమైన పొగ కానీ, స్ట్రాంగ్ స్మెల్ కానీ, ఇవన్నీ వెళ్ళవు బయటికి, మనం క్లోజ్డ్గా పెడతాం కాబట్టి. పొగ అంటే మన సిగరెట్స్ పొగే కాదు, అగర్బత్తి, మస్కిటో కాయిల్స్, తాలింపు పొగ, తర్వాత స్ట్రాంగ్ స్మెల్స్, మన ఫ్లోర్ క్లీనర్స్ స్ట్రాంగ్గా వాడినప్పుడు, ఇవన్నీ కూడా వింటర్లో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఓకే మేడం, అయితే మన కారణాలు తెలుసుకున్నాం, బట్ ప్రికాషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
సో ఒక్కసారి మనం అడల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఏజ్డ్ పీపుల్ వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎస్పెషల్లీ ఈ సీజన్లో? రైట్. సో ఇప్పుడు పర్టికులర్లీ ఏంటంటే మనకి వెస్టర్న్ కంట్రీస్లో వ్యాక్సినేషన్స్ నెంబర్ 1 పాయింట్ అంటే వ్యాక్సినేషన్స్ అనేది చాలా కామన్. ఇప్పుడు మీరు అక్కడ అడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఒక ఫ్లూ షాట్ తీసుకున్నాం అని చెప్తారు. ఇక్కడ అడిగితే ఫ్లూ అదేంటి, ఫ్లూ షాట్ అదేంటి అని అడతారు. చాలా కామన్ మా ప్రాక్టీస్లో మేము చూసేది. పిల్లలకు కదా వ్యాక్సినేషన్ మనకి ఎందుకు అనేది. సో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది వింటర్లో. అది ఒక ఏజ్ తర్వాత 65 years అబవ్ ఫ్లూ వ్యాక్సినేషన్, న్యూమోనియా వ్యాక్సిన్ ఇవన్నీ అడ్వైజ్ చేస్తాం, పర్టికులర్లీ న్యూమోనియా వ్యాక్సిన్. అయితే ఆల్రెడీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ జబ్బు ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళకి ఇంకా చాలా అవసరం అనమాట. ఇప్పుడు మేము ఐసీయూలో చూసేది కూడా అట్లనే. పేషెంట్స్ మామూలుగా ఫ్లూ కానీ కోవిడ్ కానీ వస్తుంది, మీకు నాకు వచ్చింది అనుకోండి ఊరికే తగ్గిపోతుంది. అదే ఒక హార్ట్ పేషెంట్ ఉన్నారనుకోండి, దానివల్ల న్యూమోనియా రావచ్చు లేదా హార్ట్ ప్రాబ్లం దిగజారిపోవచ్చు. వాళ్ళ ఐసీయూలో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ వెంటిలేటర్తో ఇట్లా వెళ్తారు అనమాట. అది మేము చాలా చాలా కామన్గా చూసేది. అదే మేము మా దగ్గరికి రెగ్యులర్ ఫాలోఅప్ వచ్చే పేషెంట్స్కి వ్యాక్సినేషన్స్ ఇస్తే వాళ్ళు వచ్చి ఐసీయూలో చేరట్లేదు. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో ఇందులో ముఖ్యంగా రెస్పిరేటరీకి సంబంధించి 2 రకాల వ్యాక్సిన్స్. ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, ఇది ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఇది అందరికీ అబౌవ్ 6 months ఆఫ్ ఏజ్ అందరికీ కూడా రికమెండెడ్ ఇది. ఎందుకంటే పెద్దవాళ్ళకనే కాదు, ఇప్పుడు మనం ఉన్నాము, చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్ నుంచి ఇన్ఫెక్షన్ తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తారు, వాళ్ళ పేరెంట్స్, అక్కడి నుంచి గ్రాండ్ పేరెంట్స్. మొన్న కూడా ఒక పెద్ద ఆవిడ వాళ్ళ గ్రాండ్ సన్ నుంచో గ్రాండ్ డాటర్ నుంచో అంటే ఐసీయూలో అడ్మిట్ అయ్యి 2 వారాలు ఉండి వెళ్ళారనమాట. సో అంత ఇంపార్టెంట్. అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ప్రొటెక్ట్ అవుతారు. సో ఫ్లూ వ్యాక్సిన్, ఇంకొకటి న్యూమోనియా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. పర్టికులర్లీ ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ వేరే జబ్బులు కానీ ఉన్నవాళ్ళు న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే. ఈ వ్యాక్సిన్స్ పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకి ఇవి చాలా వరకు చిన్నపిల్లలే వేసుకోవాలి, 3 doses ఇలా చెప్తూ ఉంటారు. బట్ ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా వేసుకోవచ్చు. స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి, ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, రెస్పిరేటరీకి సంబంధించి అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఇది తీసుకోవాలి. ఫస్ట్ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. అది 2, ఎందుకంటే మనల్ని మనం ఎంతకని కవర్ చేసుకుంటాం. సో వ్యాక్సినేషన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ రావని కాదు, బట్ తీవ్రత తగ్గుతుంది. అంటే మనం ఐసీయూలో అడ్మిట్ అవ్వడం, ఆర్గన్ ఫెయిల్యూర్స్ రావడం, ప్రాణానికి ప్రమాదం అవడం ఇట్లా రావు, మైల్డ్గా వచ్చిపోతాయి అనమాట. సో అట్లా అది ఒక అడ్వాంటేజ్ వ్యాక్సినేషన్ వల్ల. అది కంపల్సరీ మనం దీని గురించి చాలా అవేర్నెస్ తీసుకొచ్చి అందరూ తీసుకుంటే కనుక హాస్పిటలైజేషన్స్ డెఫినెట్గా తగ్గిపోతాయి. 2, మనము ఏం చేసాం, కోవిడ్ అప్పుడు అందరం మాస్క్ వేసుకున్నాం. సో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రాలేదు ఎవరికి మాస్క్ వేసుకున్నప్పుడు. ఇట్లా ఫ్లూలు కానీ న్యూమోనియాలు కానీ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కొన్నాళ్ళు మనం ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు. సో ఇట్లా వింటర్ సీజన్ మొదలైనప్పుడు లేదా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మాస్క్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల 1 ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, 2 ఈ కోల్డ్ డ్రై ఎయిర్ అనేది రాదు. మాస్క్లో వెళ్ళినప్పుడు కొంచెం మనం వదిలేని గాలి కూడా అక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. మన ఎగ్జైల్డ్ ఎయిర్ మన బాడీలో ఉన్న వామ్త్ ఉంటుంది దాంట్లో, బయట నుంచి తీసుకునే గాలి చల్లగా డ్రైగా ఉంటుంది. సో మాస్క్ వేసుకుంటే 2 డ్యూయల్ ప్రొటెక్షన్, 1 ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, 2 మనకి హ్యూమిడిఫైర్ ఎయిర్ కూడా వస్తుంది అనమాట. సో నేను స్పెసిఫిక్గా మా పేషెంట్లందరికీ ఈ సీజన్లో మాస్క్ వేసుకోమని చెప్తున్నాను. అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 months కేర్ఫుల్గా ఉండండి అనేసి. అదొకటి. 2, మూడోది ఏంటంటే మన బాడీలోకి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వెళ్ళాలంటే రూట్ ఏంటి, ముక్కు ద్వారా, నోటి ద్వారా లేదా కండ్ల ద్వారా కూడా మనకి ఇన్ఫెక్షన్ రావచ్చు. సో అది మనకి చేతుల ద్వారా వస్తుంది లేదా ఎవరైనా పక్కన ఎవరైనా దగ్గినా. సో మన హ్యాండ్ హైజీన్ స్పెసిఫిక్గా మనం మధ్యలో శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోవడం. కాఫ్ ఎటిక్వేట్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళని నేను వీలైతే పిల్లలు దగ్గుతూ ఉన్నప్పుడు వేరుగా ఉండమని చెప్తాను, లేదా దగ్గినప్పుడు చెయ్యి ఇట్లా పెట్టుకోవడం, ఓపెన్గా దగ్గకుండా ఉండడం. ఆ కాన్సెప్ట్ చాలా తక్కువ ఇండియాలో. సో అట్లా కాఫ్ ఎటిక్వేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండోర్ పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం, అవుట్డోర్ పొల్యూషన్ నుంచి. అంటే బాగా స్మాగీగా ఉన్నప్పుడు, మనకి క్లియర్ స్కై లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్లు అవుట్డోర్ చేయడం అనేది మంచిది కాదు. దానివల్ల కూడా ఎక్కువ పొల్యూటెంట్స్కి మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. అలాగే హెవీ పొల్యూటెడ్లో ఏరియాలోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం కొంచెం వెంటిలేషన్ అది చూసుకోవడం, క్లీనింగ్, ఈ కార్పెట్స్ ఇట్లాంటివన్నీ వ్యాక్యూమ్ చేసుకోవడము. పొగ ఎక్స్పోజర్ అంటే ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి బాగా అగరబత్తి అది బాగా వెలిగించే అవకాశం ఇది ఉంటాయి. మస్కిటో కాయిల్స్ వాడతారు కొంతమంది, బాగా తాలింపులతో చిన్న ఏరియాలో క్లోజ్డ్ ఏరియాలో వంట చేయడం, ఇట్లాంటి వాటి నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో జనరల్. అండ్ ఇంకొకటి స్మోకింగ్. వాళ్ళు స్మోక్ చేయడం లేదా వాళ్ళ ఇంట్లో స్మోక్ చేస్తే వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. ఇది కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని. సో హెల్దీ డైట్, మంచి హైడ్రేషన్ వింటర్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ మనం డ్రై ఎయిర్ పీలుస్తున్నాం, సెల్స్ అన్ని ష్రంకెన్ ఉంటాయి, రెస్పిరేటరీ ట్రాక్ట్ లైన్ చేసేవి. మనం బాగా హైడ్రేషన్ తీసుకుంటే వాటి హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. సో మంచిగా లిక్విడ్స్ తీసుకోవాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, వ్యాక్సినేషన్ తీసుకోవాలి, హ్యాండ్ హైజీను, మాస్కింగ్. ఐ థింక్ అట్లీస్ట్ ఇంతవరకు చేస్తే మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళలో మాట్లాడుకున్నాం.
చిన్నపిల్లల గురించి మనం చాలా వరకు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్తే వినరు, వాళ్ళ వల్లే ఎక్కువగా కూడా ఇంట్లో వాళ్ళకి వస్తూ ఉంటాయి, స్కూల్స్కి అవి వెళ్తూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్స్ వాళ్ళని ఎలా మానిటర్ చేయాలి? సో చిన్నపిల్లల్లో కూడా ఏంటంటే కొంతవరకు ఏంటంటే ఫస్ట్ 5 years స్కూల్ గోయింగ్ ఏజ్ స్టార్ట్ అయినప్పుడు తప్పదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దట్ ఈస్ హౌ దే బిల్డప్ దేర్ ఇమ్యూనిటీ అనమాట. మనం అసలు ఏమి రాకూడదు అన్నట్టు ప్రొడక్ట్ చేసినా కూడా మంచిది కాదు. సో కానీ వ్యాక్సినేషన్స్ ఇవ్వడం అనేది పిల్లల్లో కూడా మనకు తెలుసు, మనం ప్రోగ్రామ్ ఉంది, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, దాని ప్రకారం వ్యాక్సినేషన్స్ చేయించుకోవడం వెరీ ఇంపార్టెంట్. రెండోది పిల్లలకి బాగా ఇది ఉన్నప్పుడు ఇంట్లో హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, జబ్బులు ఉన్నవాళ్ళు, ఎల్డర్లీ వాళ్ళకి కొంచెం దూరంగా పెడితే మంచిది. ఆ కాఫ్ ఎటిక్వేట్ ఫాలో అవడం అట్లాంటివన్నీ. ఈ వ్యాక్సినేషన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సినేషన్ వల్ల పిల్లలకు కూడా లెస్ దాన్ 5 years వాళ్ళకి న్యూమోనియాలు అవి అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి వ్యాక్సినేషన్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. అంతకుమించి మనం పిల్లలకి ఎక్కువ జాగ్రత్తలు చెప్పి కూడా ఉపయోగం లేదు. సో కాకపోతే ఏంటంటే మనకి వాళ్ళు సిక్ అయినప్పుడు అట్లీస్ట్ 4 రోజులు 5 రోజులు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే వాళ్ళు వేరే వాళ్ళకి అంటించకుండా ఉంటారు. లేదంటే మొత్తం క్లాసు టీచర్లు అందరూ సిక్ అయిపోతూ ఉంటారు, అట్లా అవుతుంది. ఓకే. అండ్ అలాగే ఈ రెస్పిరేటరీకి సంబంధించి మరొక ప్రాబ్లం మనం చూసుకుంటే స్నోరింగ్. చాలా వరకు ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా మనం ఈ స్నోరింగ్ ప్రాబ్లం చూస్తాం, కానీ ఎవరు ఇది ఒక సమస్యలాగా గుర్తించారు, ఇది కామన్ అనుకుంటారు. నిజంగా ఇది సమస్యలా మనం అనుకోవాలంటారా? సో మంచి క్వశ్చన్ అది. అయితే స్నోరింగ్ అంటే గురక. గురక అంటే మనం ఎక్కువగా ఏమనుకుంటామంటే ఇట్స్ మంచి నిద్రపోతున్నారు, అలసిపోయి గురక పెట్టి నిద్రపోతున్నారు అంటే మంచి నిద్ర అనుకుంటారు. సో యాక్చువల్గా గురక అంటే ఏంటంటే అబ్స్ట్రక్టెడ్ బ్రీదింగ్ డ్యూరింగ్ డీప్ స్లీప్. సో గురక అనేది ఎందుకు వస్తుందో మీకు ఒక్కసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను ఈ మోడల్ నుంచి. సో ఇది మన గాలి తీసుకెళ్లే ద్వారం, అప్పర్ ఎయిర్వే అంటాం అనమాట. అంటే ఇది ముక్కు, ఇది నాలిక, ఇది గొంతు. ఇక్కడి నుంచే మనం ఎక్కువగా ప్రిడామినెంట్గా ముక్కు నుంచి గాలి పీల్చుకుంటాం. ఒకవేళ ముక్కులో బ్లాక్ ఏమన్నా ఉంటే నోటి నుంచి గాలి పీల్చుకుంటాం. సో ఇక్కడి నుంచి మన గాలి మనకు కావాల్సిన ఆక్సిజన్ అంతా కూడా ఈ గాలి ద్వారానే లోపలికి వెళ్ళాలి. ఈ పైపే దానికి ఎంట్రీ రూట్ అనమాట. ఇక్కడ నుంచి లంగ్స్కి వెళ్ళాలి, లంగ్స్ నుంచి రక్తనాళాల ద్వారా ఆక్సిజన్ మన అవయవాల ఆర్గన్స్ అన్నిటికీ వెళ్ళాలి. డే అండ్ నైట్ కూడా ఇది ఇంపార్టెంట్. ఈ పైప్ ఓపెన్ ఉంటేనే మనకి ఆక్సిజన్ గాలి ద్వారా లోపలికి వెళ్తుంది. ఈ ఆక్సిజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ థ్రోట్ను ఓపెన్ పెట్టేవి కొన్ని మజిల్స్ ఉంటాయి. మనం పడుకున్నాం అనుకోండి, బాడీలో మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి కదా నిద్రలో, అట్లాగే ఈ కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. డే టైము మన బ్రెయిన్ నుంచి మంచి యాక్టివ్ సిగ్నల్ వస్తుంది, వేక్ఫుల్నెస్ డ్రైవ్ అంటాం దాన్ని. సో దానివల్ల మజిల్ టోన్ యాక్టివ్గా ఉంటుంది. నైట్ టైం ఇది ఉండదు. సో మామూలుగా కూడా కొంచెం ఎయిర్వే ఇట్లా క్లోజ్ నేరో అవుతుంది. బట్ దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు నైట్ పడుకున్నప్పుడు. అయితే కొంతమందికి ఏమవుతుందంటే ఈ గురక ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఎందుకు అనేది రీజన్స్ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాము. సో ఈ గురక ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా టిష్యూ కానీ ఫ్యాట్ కానీ ఈ నాలికలో, నాలిక వెనకాల, గొంతుకు ముందు ఇట్లా రకరకాల ఏరియా డిఫరెంట్ ఏరియాస్లో కూర్చుంటుంది అది వచ్చి. సో ఆల్రెడీ మనకి నైట్ టైం కండరాల టోన్ సరిగ్గా లేదు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎక్స్ట్రా టిష్యూ ఇక్కడంతా కూర్చుంటుంది. అప్పుడు ఏమవుతుంది, గాలి తీసుకోగానే నెగిటివ్ ప్రెషర్కి నైట్ టైం సిగ్నల్ కూడా స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఈ గాలి తీసుకెళ్లే ద్వారం అనేది ఇట్లా నేరో అయిపోతుంది. ఎప్పుడైతే సన్నటి ద్వారం గుండా గాలి వెళ్తుందో ఆ వైబ్రేషన్కే మనని గురక అంటాం. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఇది పట్టించుకోవాలా వద్దా? ఈ పైపు నేరో అయిపోతుంది, ఈ నేరో పైపు గుండా గాలి వెళ్తుంది, అంటే అబ్స్ట్రక్టెడ్ బ్రీదింగ్ డ్యూరింగ్ డీప్ స్లీప్. అయితే ఇందులో ప్రాసెస్ ఎట్లా అవుతుంది, కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని సెకండ్ల తర్వాత పైప్ ఇట్లా కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది, అసలు గాలి అనేది వెళ్ళదు. సో దిస్ ఈస్ కాల్డ్ కంప్లీట్ అబ్స్ట్రక్షన్. ఇది 10 సెకండ్ల కన్నా ఎక్కువ ఉంటే దీని యాప్నియా అంటాం అనమాట. అంటే సెసేషన్ ఆఫ్ ఎయిర్ ఫ్లో, స్టాపేజ్ ఆఫ్ ఎయిర్ ఫ్లో. సో ఇలా కొన్ని సెకండ్లు ఉన్నప్పుడు బాడీలో పేషెంట్ నిద్రలో ఉంటారు కానీ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఆక్సిజన్ లెవెల్ పడిపోతూ ఉంటుంది, లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా కొన్ని సెకండ్లు అయిన తర్వాత బాడీ భరించలేదు, వాళ్ళ నిద్రలో ఉన్నా కూడా బ్రెయిన్కి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అప్పుడు బ్రెయిన్ నరాల ద్వారా సిగ్నల్ పంపిస్తుంది ఇక్కడికి. అతి కష్టం మీద మెల్లగా ఈ ఎయిర్వే ఓపెన్ అవుతుంది. కానీ ఈ ప్రాసెస్లో నిద్ర అనేది లైట్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. మనకి నిద్రలో 2 స్టేజెస్ ఉంటాయి, లైట్ స్టేజ్, డీప్ స్టేజ్. వాటినే మనం ఇంకా సబ్ డివైడ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే 2 స్టేజెస్. సో ఇప్పుడు ఒక మనిషి డే టైం యాక్టివ్గా, ఫ్రెష్గా, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ యాక్టివ్గా ఉండాలనుకోండి డే టైము, ఈ డీప్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే 8 గంటలు పడుకున్నా 9 గంటలు పడుకున్నా ఫ్రెష్నెస్ ఉండదు.
ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ పైప్ క్లోజ్ అయిపోవడం వల్ల, ఈ బ్రెయిన్ నరాల ద్వారా సిగ్నల్ పంపించడం వల్ల ఈ డీప్ స్టేజ్ అనేది మాటికి ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. ఈ అప్పర్ ఎయిర్వే అనేది మల్టిపుల్ టైమ్స్ నైట్ టైము ఇట్లా క్లోజ్ అయిపోవడం, ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, లో గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, స్లీప్ డిస్టర్బ్ అయిపోవడం, మాటికి కొన్నిసార్లు కొన్ని వందల సార్లు కూడా నైట్ టైం జరగవచ్చు. ఇట్లా జరిగినప్పుడు దాన్ని స్లీప్ యాప్నియా అంటాం. ఇప్పుడు మనం 100 మందిని తీసుకున్నాం అనుకోండి, అందులో 30-40 మంది గురకబెట్టవచ్చు, వేరియింగ్ డిగ్రీస్. కానీ అందులో 20 to 25% మందికి ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం మోడరేట్ టు సివియర్ కేటగిరీలో ఉంటుంది. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం యాక్చువల్గా, ఈ స్లీప్ యాప్నియా అనేది మనకు తెలియదు. ఇప్పుడు నేను ఓపీలో చూసాను అనుకోండి, ఎవ్రీ 3rd or 4th పేషెంట్ నాకు స్లీప్ యాప్నియా ఉంటుంది, అంత కామన్ అనమాట, ఈవెన్ జనరల్ ప్రాక్టీస్లో కూడా. అయితే ఇది ఇప్పుడు మన జనరల్ పాపులేషన్ చూసుకుంటే ఉమెన్లో కన్నా మెన్లో చాలా కామన్గా ఉంటుంది, డబుల్ ఉంటుంది. మెన్లో అంతా ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 11 to 14% ఆఫ్ ఇండియన్స్ చూసుకోండి. 140 crore పాపులేషన్లో కొన్ని లక్షల మంది ఈ వ్యాధితో సైలెంట్గా బాధపడుతున్నారు, తెలియదు. డాక్టర్లో కూడా ఈ జబ్బు గురించి అవేర్నెస్ ఇప్పుడు పెరుగుతుంది కానీ బట్ ఇంకా జనరల్గా చాలా తక్కువే. అది ప్రమాదకరం అని ఎప్పుడు గుర్తించాలి మేడం? సో గురక, మీరు అన్నట్టు గురక చాలా మందికి ఉంటుంది. ఎవరిని మనము స్క్రీన్ చేయాలి, ఎవరిని టెస్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంత పాపులేషన్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ నోటీస్ చేసేది ఈ జబ్బు లక్షణం ఏంటంటే, పేషెంట్ ఎప్పుడు కూడా మాకేం లేదు, మేము బాగానే ఉన్నాం అంటారు. డే టైం కూడా వాళ్ళకి తెలియదు. పక్కన బెడ్ పార్ట్నర్, వైఫ్ అవ్వచ్చు లేదా హస్బెండ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ముందు. స్నోరింగ్ కూడా కొంచెం తేడాగా ఉంది, ఒకటే టైప్లో లేదు, లౌడ్గా వస్తుంది, కంటిన్యూస్గా ఉండట్లా, కొన్ని సెకండ్ల పాటు ఆగిపోతుంది బ్రీదింగ్. దట్ ఈస్ కాల్డ్ విట్నెస్డ్ యాప్నియా. కొన్ని సెకండ్ల పాటు బ్రీదింగ్ ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ అనుకుంటా లేదా దగ్గో మళ్ళీ గురక స్టార్ట్ అవుతుంది. సో గురక రావడము, మధ్యలో కొంచెం ఆగిపోవడం, పాజెస్ ఇన్ బ్రీదింగ్, మళ్ళీ స్టార్ట్ అవడము, ఒక్కొక్కసారి చోకింగ్ ఎపిసోడ్తో లెగిసిపోతారు, లెగిసిపోయి ఆయాసంగా అనిపించి మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది గురక. సో కొంతమందికి గురక కంటిన్యూస్గా ఉన్నా పర్వాలేదండి, అలా గురక వచ్చి మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ పెరిగి ఇలా అవుతుంది, మాకు అసలు నిద్ర పట్టట్లేదు అంటారు. వాళ్ళు గురకతో బాధపడతారు, వీళ్ళు ఇన్సామ్నియా, నిద్రలేమితో బాధపడతారు పక్కన వాళ్ళు దానివల్ల. సో ఇవి సైన్స్ అనమాట, విట్నెస్డ్ యాప్నియాస్ అంటే మధ్యలో పాజెస్ రావడము, లౌడ్ స్నోరింగ్, డిస్టర్బ్డ్ స్లీప్, ఈ చోకింగ్ ఎపిసోడ్స్ వల్ల కానీ లేచి కూర్చోవడము. కొంతమందికి దీనివల్ల హార్ట్లో ఛాంబర్స్లో కూడా డైలేట్ అయ్యి ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంది. సో నైట్ టైమ్ 2 times or more యూరిన్కి వెళ్తారు ఈ ప్రాబ్లం వల్ల, గొంతు ఎండుకుపోయినట్టు అనిపించడం, ఇవి నైట్ టైం సిమ్టమ్స్. డే టైం ఎవరికైతే లేసాక నేను 8 hours పడుకున్నాను కానీ నిద్ర తీరినట్టు అనిపించట్లేదు, నాకు ఫ్రెష్నెస్ లేదు అని చెప్తారు. సో ఇలాంటి స్నోరింగ్తో పాటు ఇట్లాంటి లక్షణాలు. ఇంకొకటి, ఖాళీగా కూర్చున్నారు అనుకోండి, ఇప్పుడు ఇట్లా కూర్చొని వింటున్నారు, లేదా వెహికల్లో వెళ్తున్నారు, లేదా డ్రైవింగ్ చేస్తున్నారు, ఈవెన్ డ్రైవింగ్ చేసినప్పుడు కూడా వీటిని అన్నిటినీ టీవీలో చూస్తున్నాం, లేదా కంప్యూటర్ ఏదో మీటింగ్ అటెండ్ అవుతున్నాం, లేదా ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాం, దీస్ ఆర్ కాల్డ్ మొనాటనస్ యాక్టివిటీస్. ఈ మొనాటనస్ యాక్టివిటీ అప్పుడు తెలియకుండా వీళ్ళు కొనుక్కొచ్చేస్తుంది, యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు కాదు. సో ఈ కొనుక్కు రావడం, డే టైం స్లీపీనెస్ అనేది కూడా దీని లక్షణం అనమాట. కొంతమందికి వర్క్లో, కొంతమందికి అవన్నీ ఏమి ఉండవు, మాకు నైట్ ఏం ప్రాబ్లం లేదు, డే ఏం ప్రాబ్లం లేదు అంటారు. వర్క్లో కాన్సన్ట్రేషన్ అనేది మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది, ఇరిటబిలిటీస్, హెడ్ ఏక్స్, తర్వాత ఇదివరకున్నంత షార్ప్గా వర్క్లో పనిచేయలేకపోవడం, క్రియేటివిటీ తగ్గడము, మతిమరుపు, రీసెంట్ థింగ్స్ అన్ని మర్చిపోతూ ఉంటారు అనమాట. ఇట్లా రకరకాల లక్షణాలు ఉంటాయి. కొంతమంది చెప్పరు, మనం బాగా అడిగితే అవునవును ఇట్లా ఉంది అని చెప్తారు అనమాట, వాళ్ళకి తెలియదు పాపం. అలాగే సెక్షువల్ డిస్ఫంక్షన్లు, పిల్లలు పుట్టకపోవడాలు, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. ఈవెన్ వర్టిగో ప్రాబ్లం రావచ్చు, స్ట్రోక్స్. సో ఇవేంటంటే డే టు డే మోస్ట్ ఇంపార్టెంట్ యాక్సిడెంట్స్ రిస్క్. సో ఈ ప్రాబ్లం బాగా సివియర్గా ఉన్న వాళ్ళు, పర్టికులర్లీ డే టైమ్ స్లీపీనెస్ గ్రూప్ అంటాం. అందరిలో డే టైమ్ స్లీపీనెస్ ఉండదు, ఇది ఉన్న వాళ్ళలో మాత్రం డ్రైవ్ చేస్తున్నప్పుడు, పర్టికులర్లీ ట్రాఫిక్ ఎక్కువ లేకుండా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు, దే ట్రై టు క్యాచ్ అప్ ఆన్ వాట్ ఈస్ కాల్డ్ మైక్రో స్లీప్. అంటే చాలా స్లీప్ డెఫిసిట్ అనేది బిల్డప్ అయిపోతుంది. అంటే నిద్ర పడుకోకపోవడం కాదు, పడుకున్నా కూడా డీప్ స్లీప్ లేకపోవడం వల్ల వాళ్ళు కొన్ని నెలలు, సంవత్సరాలు బట్టి అలా బిల్డప్ అవ్వడం వల్ల ఖాళీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇట్లా కొనుక్కొచ్చేస్తుంది, యాక్సిడెంట్స్ చాలా అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి మేము ట్రీట్మెంట్ తీసుకోకుండా డ్రైవింగ్ చేయొద్దని చెప్తాం బాగా ఈ ఎక్సెసివ్ స్లీపీనెస్ గ్రూప్లో. ఇవి మన డే టు డే డిస్ఫంక్షన్స్. బట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లాంగ్ టర్మ్ ఏమవుతుంది అంటే, మన బాడీలో ఆర్గన్స్ కన్నిటికీ సింపుల్, ఇక్కడ పైప్ క్లోజ్ అయిపోతే ఆక్సిజన్ వెళ్ళదు, ఆక్సిజన్ వెళ్ళకపోతే బాడీలో ఆర్గన్స్ అన్నిటికీ లో ఆక్సిజన్ లెవెల్ అందుతుంది, ఇంక్రీజ్ స్ట్రెస్ హార్మోన్స్, ఇన్ఫ్లమేషన్ అంటే లో గ్రేడ్ డ్యామేజ్ ఎవ్రీ నైట్ జరుగుతూ ఉంది.
ఇట్లా స్లీప్ కంటిన్యూస్గా డిస్టర్బ్ అవుతూ ఉంది. వీటన్నిటి వల్ల ఆర్గన్స్ అన్నీ మెల్లగా డ్యామేజ్ అవ్వడం మొదలెడతాయి. డ్యామేజ్ అనేది ఫస్ట్ ఎట్లా ఉంటుంది, సెల్ లెవెల్, టిష్యూ లెవెల్, ఆర్గన్ లెవెల్. ఆర్గన్లో కొంతవరకు దెబ్బతింటే కానీ బ్లడ్ టెస్టుల్లో తెలియదు. సో ఎట్లా మొదలవుతుంది అంటే ఫస్ట్ ఏదో కొలెస్ట్రాల్ ప్రాబ్లం లాగా స్టార్ట్ అవుతుంది. తర్వాత బీపీ ఒక మందుతో తగ్గకపోవచ్చు, 2-3 మందులు కూడా అవసరం పడవచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, స్ట్రోక్ రిస్క్, డిప్రెషను, ఇంకా ఎక్కువ లావ్ అవ్వడం వల్ల పైనుంచి కింద వరకు ఏ ఆర్గన్ అన్నా సరే ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనమాట. వర్టిగో ప్రాబ్లమ్స్, సెక్షువల్ డిస్ఫంక్షన్స్, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అయితే ఈ స్నోరింగ్ని నెగ్లెక్ట్ చేయడం వలన, సో మనం ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో స్నోరింగ్, స్లీప్ యాప్నియా ఒకటి కాదు. డిఫరెన్షియేట్ ఎప్పుడు చేస్తాం మనం? ఒక పర్సన్గా తనకు తాను డిఫరెన్షియేట్ చేసుకోగలరా? నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయి కదా మీకు, అందులో మెయిన్గా ఏంటంటే మేము కొన్ని స్క్రీనింగ్ క్వశ్చనర్స్ వాడతాం అనమాట. ప్రతి స్నోరింగ్ పేషెంట్కి మనం స్లీప్ స్టడీ అంటే కన్ఫర్మ్ చేయడానికి స్లీప్ స్టడీ అనేది ఎప్పుడు చేయాలి అనేది. సో స్టాప్ బ్యాంగ్ క్వశ్చనర్ అని ఉంటుంది అనమాట. స్నోరింగ్ స్టాప్ అంటే అందులో STOP, S ఈజ్ ఫర్ స్నోరింగ్, T ఈజ్ ఫర్ డే టైమ్ టైర్డ్నెస్, అబ్జర్వ్డ్ యాప్నియాస్ అని చెప్పాను కదా, దట్ ఈస్ ఫర్ O, P ఈజ్ బ్లడ్ ప్రెషర్. అంటే ఎవరైతే గురక పెడతారో వాళ్ళలో లౌడ్ స్నోరింగ్ ఉండి మధ్య మధ్యలో బ్రీదింగ్ ఆగిపోయే పాజెస్ హిస్టరీ ఉండి డే టైమ్ సిమ్టమ్స్ ఏదో ఒకటి ఉండాలి, నైట్ టైమ్ సిమ్టమ్స్ ఉండాలి, డే టైమ్ సిమ్టమ్స్ ఉండాలి. డే టైమ్ సిమ్టమ్స్ ఇన్ ద సెన్స్ టైర్డ్నెస్ కానీ స్లీపీనెస్ కానీ. వీళ్ళల్లో బీపీ కానీ ఉందనుకోండి, ఆల్రెడీ బీపీ కానీ షుగర్ కానీ. బాడీ బ్యాంగ్ అంటే బాడీ మాస్ ఇండెక్స్, weight in kg by height in meter square more than 30 ఉందనుకోండి, they are more prone for sleep apnea. Age more than 50 years. N is for neck circumference, more than 17 inches in males they are more prone, more than 16 inches in females they are more prone. G is gender, males లో డబుల్ రిస్క్ ఉంటుంది, బట్ మెనోపాజ్ తర్వాత ఉమెన్ అండ్ మెన్ ఇద్దరిలో కూడా సేమ్ ఉండొచ్చు. సో ఈ ఉన్న వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా ఎస్ స్లీప్ యాప్. ఈ స్టాప్ బ్యాంక్ క్వశ్చనర్లో మనకి 3 or more పాయింట్లు వచ్చాయనుకోండి, డెఫినెట్గా ఎస్ ఎక్కువ రిస్క్ ఉంది, వీళ్ళకి మనం స్క్రీన్ చేయాలి. బట్ ఆల్వేస్ వీ డోంట్ గో బై దిస్. ఇదేం లేకుండా కూడా ఎంతోమంది యంగ్ పేషెంట్స్ మాకు 30s 40sలో ఉన్నోళ్ళు చాలా పక్కన బెడ్ పార్ట్నర్ హిస్టరీ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి స్లీప్ స్టడీ చేస్తే నైట్ టైం ఆక్సిజన్ లెవెల్ ఎంత ఘోరంగా పడిపోతుంది అనేది తెలుస్తుంది. దీస్ ఆర్ ఆల్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ హూ విల్ డెవలప్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది. మాకు కొన్ని ఈవెన్ పెద్ద వయసు వాళ్ళు కూడా, ఈవెన్ 50s 60sలో ఉన్న వాళ్ళు కూడా 4-5 రకాల బీపీ మెడిసిన్స్ వాడుతుంటారు. దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్టరీ హైపర్ టెన్షన్. సో అది కంట్రోల్ అవ్వదు. బట్ ఎనీ డిసీజ్ కంట్రోల్ అవ్వకపోతే, ఇప్పుడు హార్ట్కి కూడా రకరకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది స్లీప్ యాప్నియా అనేది. అంటే హార్ట్ అటాక్లు కాజ్ చేయొచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కాజ్ చేయొచ్చు, హార్ట్ రిథంలో డిస్టర్బెన్సెస్. కొంతమందికి హార్ట్ రేట్ బాగా ఎక్కువైపోయి వస్తారు కదా మనకి ఐసీయూకి, అది అట్లా హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేయొచ్చు. ఇట్లా రిఫ్రాక్టరీ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ కాజ్ చేయొచ్చు. సో మేము ఒకటి చూసేది ఏంటంటే, ఇక్కడ ఏ జబ్బు అయినా సరే కంట్రోల్ అవ్వట్లేదు అంటే అండర్లైయింగ్ స్లీప్ ప్రాబ్లం ఏమైనా ఉందా, దీన్ని అడ్రస్ చేస్తే మనం ఏమైనా బెటర్ చేయొచ్చు అని చూసాం. దానికి చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి పేషెంట్లకి మనం అండర్లైయింగ్ స్లీప్ యాప్నియా ఉంటే కనుక దానిని ట్రీట్ చేస్తే 6 బీపీ మెడిసిన్స్ ఉన్నవాళ్ళు 3 బీపీ మెడిసిన్స్కి వచ్చేస్తున్నారు. సో అట్లా అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, చాలా మందిలో ఇప్పుడు యంగ్ ఏజ్ పీపుల్లో కూడా మనం హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. వాళ్ళకి బీపీ షుగర్ ఏమీ ఉండకపోవచ్చు, బట్ ఇలాంటి ఒక ప్రాబ్లం ఉండడం వల్ల కూడా అలా హార్ట్ అటాక్స్ వచ్చే డెఫినెట్గా రావచ్చు. ఎందుకంటే నైట్ టైం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మనకి సడన్ కార్డియాక్ డెత్ అంటాం అనమాట. స్లీప్ యాప్నియా ఆల్సో కెన్ కాజ్ సడన్ కార్డియాక్ డెత్. పర్టికులర్లీ నైట్ టైం ఎర్లీ మార్నింగ్ బాగా లో ఆక్సిజన్ లెవెల్కి వెళ్ళి యూరినేషన్కి వెళ్ళి కొలాప్స్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, బప్పీలారి, వీళ్ళందరూ కూడా సివియర్ స్లీప్ యాప్నియాతో చనిపోయిన వాళ్ళు. ఓకే మేడం, మనం చిన్నపిల్లల్లో చూసుకుంటే కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు స్నోరింగ్ కామన్ వస్తుంది, నోస్ బ్లాక్ అవుతుంది. కానీ ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు కూడా చిన్నపిల్లల్లో మనం ఈ స్నోరింగ్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఎలా అంటే వెంటనే మనం ఖచ్చితంగా డాక్టర్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఏ స్టేజ్లో మనం చూపించుకోవాలి? సో ఇప్పుడు ఏంటంటే దీనికి రకరకాల కారణాలు. నేను చెప్పినట్టుగా వెయిట్, ఊబకాయం అనేది చాలా ఇంపార్టెంట్ రీజను. అయితే కొంతమంది ఒబీస్ లేకపోయినా కూడా స్నోరింగ్ అనేది ఉండొచ్చు, అది కూడా కవర్ చేస్తాను ఇక్కడ నేను. క్రేనియోఫేషియల్ రెస్ట్రిక్షన్ అంటాం. అంటే మన ఫేస్ బోన్స్ కానీ ఈ టిష్యూస్ కానీ ఎట్లా ఫామ్ అయ్యాయి అనే దాన్ని బట్టి ఇది ఎంతవరకు ఓపెన్ ఉంటుంది నైట్ టైం అనేది ఉంటుంది అనమాట. సో పెద్దవాళ్ళలో కొంతమందిలో చిన్నప్పటి నుంచి కూడా 2 ఇంపార్టెంట్ రీజన్స్. ఒకటి ఎడినాయిడ్స్, గొంతు వెనకాల ముక్కు వెనకాల ఉంటుంది, టాన్సిల్స్. ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ కొంతమందికి బాగా ఎన్లార్జ్డ్ ఉండి వాటి వల్ల నైట్ టైము అబ్స్ట్రక్షన్ ఉంటుంది. సో పేరెంట్స్కి మనం అడగాల్సిన హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఏ ప్రాబ్లంతో వచ్చినా కూడా నైట్ టైము మీ పిల్లలు ఎలా పడుకుంటున్నారు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇండివిజువల్ రూమ్స్ అయిపోయినాయి కదా అందరివి. సో చూడాలి పేరెంట్స్ మధ్య మధ్యలో ఒకసారి, పర్టికులర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గురక ఉంటుందా,
మౌత్ బ్రీదింగ్ ఉంటుందా, అంటే నోరు తెరిచి గాలి పీలుస్తున్నారా నైట్ టైము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు ఈ ఎడినాయిడ్స్ టాన్సిల్స్ అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తాయి. పెద్దవాళ్ళల్లో టంగ్లో గొంతు దగ్గర ఎట్లా టిష్యూ కూర్చుంటుంది అనుకున్నాం, ఈ ఎడినాయిడ్స్ టాన్సిల్స్ కూడా బ్రీదింగ్ ట్యూబ్స్ని అబ్స్ట్రక్ట్ చేసి దానివల్ల గురక రావచ్చు. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎడినాయిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, టాన్సిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్కి అనే కాన్సెప్ట్ ఉండేది. సో ఈఎన్టీ డాక్టర్లు కూడా సర్జరీ తొందరగా చేసేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ఈ ఎన్లార్జ్డ్ ఉంటాయో గాలి ఆడక వాళ్ళు నైట్ టైం మౌత్ ఓపెన్ చేస్తారు. మౌత్ ఓపెన్ చేయాలి, ఈ మన ప్యాలెట్ అంటాం, ఇది ఈ అంగిటి అనేది ఈ రూఫ్ ఇది సరిగ్గా ఫామ్ అవ్వాలి ఎప్పుడు కూడా. అంటే ఈ నాలిక దీనికి టచ్ అవ్వాలి నైట్ టైం. నోరు మూసి ఉంచితేనే ఇది టచ్ అవుతుంది. ఎప్పుడైతే నోరు తెరిచి ఉంచుతారో ఇది టచ్ అవ్వదు. అప్పుడు ఈ మొత్తం ఫార్మేషన్ మారిపోతుంది. దీని ఫార్మేషన్ మారిపోతుంది, డెంటిషన్ అంటే పళ్ళు వరుస క్రమం మారిపోద్ది, జా ఫార్మేషన్ మారిపోద్ది, మొత్తం అంతా జారిపోద్ది. దే విల్ బికమ్ క్రానిక్ మౌత్ బ్రీదర్స్, అంటే నోటితోనే గాలి పీలుస్తూ ఉంటారు. వీళ్ళు ఫ్యూచర్లో పర్మనెంట్ స్లీప్ యాప్నియా పేషెంట్స్ అయిపోతారు. ఈ ఫేస్ బోన్స్ ఈ ఫార్మేషన్ అంతా కూడా 9 ఏళ్లలోపే అయిపోతుంది. సో ఆ లోపు మనం ఇదన్నీ సర్జరీ చేసి కరెక్ట్ చేయలేదనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు నైట్ టైము ఆయాసపడుతున్నారు, ఆస్మా అలర్జీస్ ఆఫ్ కోర్స్ దీన్ని అగ్రవేట్ చేయొచ్చు. ఆయాసపడుతున్నారు, స్ట్రగ్లింగ్ టు బ్రీద్, మౌత్ బ్రీదింగ్, స్నోరింగ్, డే టైమ్ స్టడీస్లో ఫోకస్ పెట్టట్లేదు అనే కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి డీప్ స్లీప్ సరిపోవట్లేదు కాబట్టి, స్లీప్ ఫ్రాగ్మెంట్ అయిపోతుంది కాబట్టి మాటిమాటికి వాళ్ళు డే టైం ఫోకస్ చేయలేకపోతున్నారు. సో ఇట్లా కూడా వస్తారు పేషెంట్స్. సో మేడం, స్లీప్ స్నోరింగ్ ఉన్నా లేదంటే స్లీప్ యాప్నియా ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? పర్మనెంట్ క్యూర్ ఉంటుందా? సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ కన్ఫర్మ్ చేయడం డయాగ్నోసిస్. మనం సస్పెక్ట్ చేసాము, క్వశ్చనర్ ఇచ్చాము, స్టాప్ బ్యాంక్ క్వశ్చనర్లో మనకు ఒక 5 వచ్చింది అనుకోండి స్కోర్. డే టైమ్ స్లీపీనెస్ ఇవాల్యుయేషన్ కూడా స్కోర్లు ఉంటాయి, ఎఫర్ట్ స్లీపీనెస్ స్కేల్ అని. అది 10 కన్నా ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు ఎక్సెసివ్లీ స్లీపీ గ్రూప్ అంటాం. వీళ్ళు డెఫినెట్లీ వీ నో దే మైట్ హ్యావ్ స్లీప్ యాప్నియా. వీళ్ళకి మనం టెస్ట్ చేస్తాం, స్లీప్ స్టడీ అంటాం అనమాట. స్లీప్ స్టడీ అంటే ఏంటంటే ఒక రాత్రి వచ్చి స్లీప్ ల్యాబ్లో పడుకోవాలి. స్లీప్ ల్యాబ్ అంటే ఒక మంచి రూమ్, ఒక హోటల్ రూమ్ లాగా ఉంటుంది. అది మీరు చూడొచ్చు మన హాస్పిటల్లో స్లీప్ ల్యాబ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో ఎందుకంటే వీ వాంట్ టు ట్రై టు గివ్ ఏ వెరీ కంఫర్టబుల్ లుక్ అనమాట, హాస్పిటల్ రూమ్ లాగా కాకుండా. ఈవెన్ బెడ్స్ అవి కూడా మనకి వుడెన్ బెడ్సే ఉంటాయి, ఎందుకంటే మనకి ఇవన్నీ ఎలక్ట్రోడ్స్ పెట్టినప్పుడు మంచిగా ఇంపల్సెస్ రికార్డ్ అవ్వాలి అంటే ఎలక్ట్రికల్ ఇది వుడెన్ బెడ్స్ బెస్ట్. కంఫర్టబుల్ పిల్లో, రిలాక్సింగ్ రూమ్ అట్లా ఉంటుంది అనమాట. టెక్నీషియన్ ఉంటారు, రకరకాల సెన్సర్స్ ఉంటాయి. ఏమవుతుంది అంటే రకరకాల వేరియబుల్స్ని మనం మెజర్ చేస్తాం, మానిటర్ చేస్తాం. ఈఈజీ బ్రెయిన్ స్లీప్ రికార్డింగ్కి ఈఈజీ ఉంటుంది. అలాగే ఈఓజీ అని కంటి పక్కన, ఈఎంజీ అని చిన్ మానిటరింగ్, ఆక్సిజన్ లెవెల్, ఈసీజీ, చెస్ట్ అబ్డామినల్ బెల్ట్స్, తర్వాత ఫ్లో, గాలి తీసుకెళ్ళి ఫ్లో అయిపోద్ది అంటున్నాం కదా మనం, మరి ఆ ఫ్లో మెజర్ చేయాలి కదా, ఆ ఫ్లో అట్లా చాలా పెడతాం. చూడడానికి అబ్బా ఇన్నా పడుకుంటారా పేషెంట్ అనిపిస్తుంది, కానీ అన్నీ కూడా పెయిన్లెస్, బయట నుంచి పెట్టేవే, ఏవి నొప్పి కలిగించే ఉండవు. పేషెంట్కి కూడా మేము ఫ్రీగా పక్కకు తిరిగి పడుకోవచ్చు, మీరు ఇంట్లో ఎట్లా ఉంటే అట్లా చేయొచ్చు, మీకు కావాల్సి మీ పిల్లో తెచ్చుకోండి, మేము బుక్ తెచ్చుకోండి అని చెప్తాం అనమాట. వాళ్ళు ఏ టైంలో పడుకుంటారో అదే టైంలో మేము పడుకోబెడతాం. అంటే ఇప్పుడు సంబడి ఈజ్ యూస్ టు స్లీపింగ్ ఎట్ 12 అండ్ వేకింగ్ అప్ ఎట్ 7, ఓకే అదే టైము, మీరు 10ంటికే పడుకోక్కర్లేదు. కుకింగ్ అన్నీ ఒక 45 minutes పడుతుంది. అది అయిపోయిన తర్వాత ఇది మానిటరింగ్ రూమ్ ఉంటుంది, టెక్నీషియన్ అక్కడ ఉంటారు. సో మనకి నైట్ టైం అసలు ఏమవుతుంది, ఎయిర్వే క్లోజ్ అవుతుందా, ఎంత క్లోజ్ అవుతుంది, ఎన్నిసార్లు క్లోజ్ అవుతుంది, ఇది గురకేనా లేకపోతే స్లీప్ యాప్నియానా. స్లీప్ యాప్నియా అయితే మైల్డా, మోడరేట్, సివియర్, ఇదంతా తర్వాత స్కోరింగ్ చేసుకుంటాం. ఆక్సిజన్ లెవెల్ ఎంత పడిపోతుంది, మామూలుగా మనకు బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ 99-100% ఉండాలి. లెస్ దాన్ 90% ఎన్ని నిమిషాలు మనం స్పెండ్ చేస్తున్నాం అని బట్టి కూడా మనకి ఫ్యూచర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఒక లెస్ దాన్ 90% ఎన్ని నిమిషాలు స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు, ఏ పొజిషన్లో ఎక్కువ ఉంది స్లీప్ యాప్నియా, వెల్లకిలా పడుకుంటే ఉందా, పక్కకి పడుకుంటే తగ్గిపోతుందా లేదా, ఏ పార్ట్ ఆఫ్ స్లీప్లో ఎక్కువ ఉంది, డీప్ స్లీప్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ మనకి. అలాగే దీంతోపాటు ఇంకా అబ్నార్మల్ లెగ్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, అబ్నార్మల్ బిహేవియర్స్ ఏమన్నా ఉన్నాయా, టీత్ గ్రైండింగ్ ఏమన్నా ఉందా, అట్లా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట మనకి స్లీప్ స్టడీ నుంచి. పొద్దున్న లేసి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. మనకు ఒక 2 daysలో మేము కూర్చొని మాన్యువల్గా అదంతా స్కోర్ చేసి రిపోర్ట్ జనరేట్ చేస్తాం. సో దానిలో మనకి అసలు స్లీప్ యాప్నియా ఉందా లేదా, ఈజ్ ఓన్లీ స్నోరింగా, మైల్డా, మోడరేటా, సివియరా, ఇవన్నీ తెలుస్తాయి మనకి. అప్పుడు పేషెంట్తో కూర్చొని మోడరేట్ టు సివియర్, పర్టికులర్లీ సివియర్ స్లీప్ యాప్నియాకి సిప్యాప్ అంటాం అనమాట. అంటే మనకి ఇక్కడ పైప్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇప్పటికొచ్చి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే
చిన్న మాస్క్ పెడతాం ఇక్కడ ముక్కుకి. ఒక్కొక్కసారి ముక్కు నోరు కూడా పెట్టాల్సి వస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ముక్కుకి. దీనికి ఒక చిన్న బ్లోవర్ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉంటుంది అనమాట. చిన్న స్లీక్ మెషిన్స్ వచ్చినాయి ఇప్పుడు. సో ఇవి ఏం చేస్తాయి, మన బయట ఉన్న గాలిని కంప్రెస్డ్ బ్లోవర్ ద్వారా కంప్రెస్డ్ ఎయిర్ వస్తుంది అనమాట. ఇట్ యాక్ట్స్ లైక్ ఎయిర్ స్ప్లింట్. అంటే మనకి ఇక్కడ పైప్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడ ప్రెషర్తో గాలి ఇస్తున్నాం. గాలి ఇస్తే ఏమవుతుంది, ఇదంతా ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ జస్ట్ ఎ మెకానికల్ సపోర్ట్, ఇట్స్ నాట్ క్యూరింగ్ ఎనీథింగ్. ఎవ్రీ నైట్ వీఆర్ ప్రొవైడింగ్ మెకానికల్ సపోర్ట్. ఈ ఫ్లాపీ కొలాప్సిబుల్ ట్యూబ్ ని మళ్ళీ మనం ఒక ప్రాపర్ ట్యూబ్ గా తయారు చేస్తాం. సో ఇది హోల్ నైట్ పెట్టుకోవాలి పేషెంట్. అలా ఎన్నాళ్ళు పెట్టుకోవాలి? ఎవ్రీ నైట్ పెట్టుకోవాలి, ఎవ్రీ నైట్. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటూ, ఎందుకంటే వీఆర్ నాట్ క్యూరింగ్ ఎనీథింగ్ దేర్, వీఆర్ గివింగ్ సపోర్ట్, మెకానికల్ సపోర్ట్. సో సివియర్ స్లీప్ యాప్నియాకి యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. మెడిసిన్ లాంటిది ఏమి ఉంది? మెడిసిన్ లేదు అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు ఇంకా ట్రయల్స్ అవుతున్నాయి, కొన్ని రకాల మెడిసిన్స్ ఇంకా డెవలప్మెంట్ లో ఉన్నాయి. సో బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి అప్రూవ్డ్ మెడిసిన్స్ ఏం లేవు దీనికి, సిప్యాప్. అయితే సిప్యాప్ అనేది యాజ్ ఐ సెడ్ మోడరేట్ టు సివియర్ కేసెస్ కి ఈ కాన్సెప్ట్ చాలా న్యూగా ఉంటుంది చాలా మందికి. బట్ చాలా ఎక్కువ స్లీపీ ఉన్న వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం సరిగ్గా పడుకున్నాము, నెక్స్ట్ డే చాలా ఫ్రెష్నెస్ ఉంది అంటారు. 60 to 70% మంది ఈ సిప్యాప్ని బాగా టాలరేట్ చేస్తారు. కానీ ఒక 20 to 30%, అంటే మనం ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేసి కరెక్ట్గా స్లీప్ స్టడీ చేస్తామో రిజల్ట్ అంత బాగా వస్తుంది. మన పేషెంట్కి తర్వాత కూడా వాళ్ళు ఎందుకు టాలరేట్ చేయలేకపోతున్నారు, ముక్కులో ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉందా, ఇవన్నీ ప్రతి పాయింట్ మనం చూసుకుంటా ఉంటే వాళ్ళ కాంప్లైంట్స్ అనేది పెరుగుతుంది, యూజ్ చేసే రేట్. సో అప్పుడు ఒక 70% దాకా వాడతారు. మిగిలిన వాళ్ళు వాడలేరు, కొంతమంది దే డోంట్ టాలరేట్ ఇట్. వాళ్ళకి పర్టికులర్లీ టాన్సిల్స్ లేకపోతే సెప్టమ్ అంటే ముక్కులో కండ అడ్డుగా ఉంటుంది, ఇట్లాంటి వాళ్ళకి సర్జరీ చేసి అవన్నీ తొలగించాలన్నమాట. బట్ ఆ తర్వాత మళ్ళీ సిప్యాప్ అవసరం పడవచ్చు సివియర్ వాళ్ళకి. బట్ మైల్డ్ టు మోడరేట్ వాళ్ళకి సర్జరీ చేస్తే సరిపోవచ్చు. లేదా ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని డెంటల్ అప్లయన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఒకటి పెడతామన్నమాట డివైస్ నోట్లో. సో అదేం చేస్తుంది, జాన్ ఇట్లా ప్రొట్యూట్ చేస్తుంది. ప్రొట్యూట్ చేసినప్పుడు టంగ్ వెనక్కి పడకుండా ఉంటుంది. సో అట్లా కొన్ని డెంటల్ డివైసెస్ కూడా పెట్టుకోవచ్చు. డెంటల్ చిన్నపిల్లల్లో ఎక్కువగా రోలో సర్జరీ, ఎందుకంటే వాళ్ళలో రీజన్ ఏంటి, ఎడినాయిడ్స్, టాన్సిల్స్, దానివల్లే స్లీప్ యాప్నియా వస్తుంది 80%లో. సో వాళ్ళకి సర్జరీ చేసి తీసేయాలి. సర్జరీ చేసి తీసేసినా కూడా హెవీ వెయిట్ ఉంటే గనక వాళ్ళకి ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్. ఎంతో మంది పిల్లలు సిప్యాప్ వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ పిల్లల్లో మెయిన్గా సర్జరీ రోలు, పెద్దల్లో ఎక్కువగా సిప్యాప్ రోలు. ఓకే మేడం, చివరిగా ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ప్రతి ఒక్కరిలో కూడా నిద్రలేమి సమస్య చూస్తున్నాం. మాకు నిద్ర పట్టట్లేదు అని ఒకటే చెప్తున్నారు. సో ఈ సమస్యను ఎందుకు ఇంతలా చూస్తున్నాం మనం? సో దీన్నే ఇన్సామ్నియా అంటాం అనమాట, నిద్ర పట్టకపోవడం అనేదాన్ని. ఈ ఇన్సామ్నియా అనేది ఈ ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమే, చాలా అండర్ ఫోకస్డ్ ప్రాబ్లం అన్ని జబ్బుల్లోకి కూడా, పర్టికులర్లీ ఇండియాలో. ఇప్పుడు మనకి వెస్టర్న్ కంట్రీస్లో అవేర్నెస్ బాగానే పెరిగింది. నేను స్లీప్ యాప్నియా అని చెప్పాను కదా ఇందాక, దాని ప్రివలెన్స్ ఒక 11% అయితే ఇది ఇంకా ఎక్కువ, ఆల్మోస్ట్ 14% ప్రివలెన్స్ ఉంది. ఇండియాలో ఇంకా ఎక్కువ 28% దాకా ఉంది. పర్టికులర్లీ పేషెంట్స్లో, మెడికల్ పేషెంట్స్లో ఇంకా 40% మందికి ఇన్సామ్నియా ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో రకరకాల రీజన్స్ వల్ల ఇన్సామ్నియా అనేది రావచ్చు. జనరల్గా కొన్ని రకాల ప్రెడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒక ఏజ్ తర్వాత న్యాచురల్గానే నిద్ర అనేది తగ్గుతుంది. ఉమెన్లో ఎక్కువ ఉంటుంది, యాంగ్షియస్ నేచర్ ఉన్న వాళ్ళలో, టెన్షన్, డిప్రెషన్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సంబడీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దేర్ లైఫ్ అనుకోండి, విత్ దేర్ కెరియర్ ఆర్ విత్ దేర్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్, వీళ్ళల్లో ఎవరైతే అన్సాటిస్ఫైడ్ ఉన్నారో లైఫ్లో వాళ్ళకి ఈ ఇన్సామ్నియా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. డ్రగ్ అబ్యూజ్, ఆల్కహాల్ ఇలా ఉన్న వాళ్ళలో, స్మోకింగ్, వీళ్ళల్లో కూడా ఇన్సామ్నియా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అయితే ఇంకా కామన్గా కొన్ని మనం చూసేది ఏంటంటే, నేను ఈ కోవిడ్లో చూస్తుంది ఒకటి, బిఫోర్ దట్ ఆల్సో ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూసేజ్. అంటే మనకి ఇప్పుడు డే అండ్ నైట్ 24 hours వరల్డ్ అయిపోయింది కదా. మనం వాట్ వీఆర్ యూస్ టు ఈజ్ యాక్చువల్లీ ఇవల్యూషనరీగా మనం ఏంటి, డే టైం అంతా బ్రైట్ లైట్ ఉండాలి, నైట్ అయ్యేటప్పటికి డిమ్ లైట్ అండ్ నైట్ నో లైట్. దట్స్ హౌ హ్యూమన్స్ హ్యావ్ ఎవాల్వ్డ్. ఇప్పుడు ఏమైపోయింది, డే టైం లెగము 11-12 వరకు, మన షిఫ్ట్ స్టార్ట్ అయ్యేది 2ంటికి. అండ్ ఎప్పుడైతే మనం డల్ డిమ్ లైట్కి మన బ్రెయిన్లో స్లీప్ సెంటర్ అనేది అలవాటు అయ్యిందో, మనం అక్కడ బ్రైట్ లైట్ పడుతుంది మనకి. వీటన్నిటి వల్ల చాలా ప్రాబ్లమ్స్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అయిపోయాక కూడా సరదాగా ఫోన్ బ్రౌజ్ చేయడమో లేదా ల్యాప్టాప్ వాడడము, వీటన్నిటి వల్ల దానిలో ఉండే బ్లూ లైట్ ఆర్ వైట్ లైట్ అది మన బ్రెయిన్లో ఉన్న మెలటోనిన్ హార్మోన్ సెగ్రేషన్ తగ్గించేస్తుంది. సో న్యాచురల్లీ అంతా కన్ఫ్యూషన్ స్లీప్ సెంటర్కి లోపల, సో నిద్ర రాదు. అయితే ఇంకొకటి షిఫ్ట్ వర్క్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువ అవుతుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ నేను చూసింది ఏంటంటే,
సైకోఫిజియలాజిక్ ఇన్సామ్నియా అని ఒక టైప్ ఉంటుంది అనమాట. వాళ్ళకి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తే పడుకోవడం చాలా కష్టం అయిపోద్ది. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు బాగానే పడుకుంటారు. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే బెడ్రూమ్ని పడుకోవడానికి కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళ పర్టికులర్లీ చూస్తుంది. పర్టికులర్లీ ఈ హాస్టల్ రూమ్స్లో, పీజీ హాస్టల్స్లో అట్లా ఉంటారు కదా, బెడ్ మీదే పండుకుంటారు, బెడ్ మీదే వర్క్ చేసుకుంటారు, బ్రెడ్ మీద తింటారు. ఎందుకంటే వారంలో 3 రోజులు వెళ్తున్నారు ఇప్పుడు వర్క్కి. బెడ్ మీదే తింటారు, ఈటింగ్, డ్రింకింగ్, రిలాక్సింగ్, వరింగ్ అన్ని బెడ్ మీదే. మరి ఇంకా నిద్రకి బెడ్కి ఒక మంచి స్టిమ్యులస్ కనెక్షన్ అనేది పోయింది. దట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులస్ డిస్కంట్రోల్. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ కోవిడ్ తర్వాత నేను చూసేది మెయిన్గా ఆ హిస్టరీ అడిగితే చాలామంది మేము అసలు అవును బెడ్ మీదే వర్క్ చేస్తున్నాం, ఫ్యామిలీతో ఉంటున్నా కూడా బెడ్రూమ్లోనే ఉంటున్నాం ఎక్కువగా అని చెప్తారు అనమాట. అదొకటి. పొద్దున పూట సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం, గుడ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనమాట. అయితే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ హియర్ ఈస్ ఇన్సామ్నియాకి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో అవేర్నెస్ చాలా తక్కువ వీటి గురించి. మందులు ఈజ్ వన్ సైడ్, మంచి మందులు కూడా వచ్చినాయి ఇప్పుడు. బట్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ వన్ పాయింట్, మెడిసిన్స్ కాదు దీనికి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. 70 to 80% ఆఫ్ పేషెంట్స్కి మెడిసిన్స్ లేకుండా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఫర్ ఇన్సామ్నియా, CBTI అంటాం అనమాట. ఇది నా స్పెషలైజేషన్. సో ఇదేంటంటే జస్ట్ బిహేవియరల్ కాగ్నిటివ్ అంటే మన లెర్నింగ్ స్కిల్స్ని కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకోవడం. అంటే మనకి డిస్ఫంక్షనల్ బిలీఫ్స్ ఉంటాయి. అమ్మో 7 గంటలు పడుకోవాలి నేను, లేకపోతే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను ఎందుకు పడుకోలేకపోతున్నాను, ఈ వర్రీస్ ఎక్కువైపోతాయి అనమాట. సో ఆ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ని, ఫాల్స్ బిలీఫ్స్ని, లేకపోతే వాళ్ళ భయాల్ని తొలగిస్తాం ఈ ట్రీట్మెంట్ ద్వారా. అలాగే బిహేవియరల్ థెరపీ అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వాళ్ళ స్కెడ్యూల్ ఎట్లా ఉండాలో చెప్తాను, నేను ఏం చేయాలో చెప్తాను. తర్వాత స్లీప్ లాగ్ అని ఇస్తాం. అంటే ప్రీవియస్ నైట్ ఎన్నింటికి బెడ్ లైట్స్ ఆఫ్ చేశారు, నిద్రలోకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, మధ్యలో ఎన్నిసార్లు మెలకు వచ్చింది, మెలకు వస్తే మళ్ళీ ఎంత టైం పట్టింది, పొద్దున ఎన్నింటికి లేశారు, మీ డే ఎట్లా ఉంది, ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ నెక్స్ట్ డే నైట్ ఫిల్ చేయాలి. అలా ఎవ్రీ 2 వీక్స్కి నా దగ్గర తీసుకురావాలి. తీసుకొస్తే అది చూసి మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ ఇస్తాను నెక్స్ట్ 2-3 వీక్స్కి. అలా ఒక 2-3 నెలలు మనం కష్టపడినట్టయితే మంచి ఇంప్రూవ్మెంట్స్ 80% పేషెంట్స్లో 70 to 80% వితౌట్ మెడిసిన్స్ వస్తుంది. కొంతమందికి మనం మెడిసిన్స్ యాడ్ చేసుకోవాలి. బట్ ఒకటే ఏంటంటే మెడిసిన్స్ ఆర్ టెంపరీ, ఆ ఇమీడియట్ సివియరిటీని తగ్గించడానికి. బట్ CBTI అనేది అసలు ఎంత అండర్ యూస్డ్ అంటే ఇండియాలో, దానిని మంచిగా ప్రొజెక్ట్ చేయాలని నా ఆశ. అలాగే చేస్తున్నాను, పేషెంట్స్కి కూడా మంచి ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్. డాక్టర్ నల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా వరకు సమస్యలుగా గుర్తించిన వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాము. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, స్నోరింగ్ గురించి అవ్వచ్చు, లేదంటే స్లీప్ యాప్నియా గురించి అండ్ నిద్రలేం గురించి చాలా చక్కగా ఎన్నో సందేహాలకు చక్కని సమాధానం అందించారు. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, నిద్రలేమి, గురక, అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనం పెద్ద సమస్యగా చూడం. కానీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే గనక అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారే అవకాశం ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే వీటిని గుర్తించి ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే వీటిని పర్మనెంట్గా క్యూర్ అనేది ఉంటుందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఇది ఇవాల్టి నింగి నేల కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.